ఈ మధ్యకాలంలో ఈ మక్క నొప్పులు ఎక్కువ చెప్తున్నారండి. ఈ మక్క నొప్పులు అంటే ఈ హిప్ జాయింట్ దగ్గర పెయిన్ చెప్తున్నారు బాగా. అయితే ఆ మక్క నొప్పుల్ని మనం మామూలుగా ఏదో మజిల్ పెయిన్ లేకపోతే ఏదో స్ట్రెచ్ అయినప్పుడు ఏదో కొద్దిగా ఇబ్బంది అయింది అని చెప్పి స్ట్రెయిన్ అయింది లేకపోతే స్ప్రెయిన్ అయింది అని చెప్పి మనం దాన్ని అశ్రద్ధ చేయకూడదండి. ఏంటవుతుంది అంటే కొన్ని చోట్ల ఏవియన్ అంటాం, వాస్కులర్ నెక్రోసిస్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ హిప్ జాయింట్ కి వెళ్ళవలసిన రక్త సరఫరా అన్నది బాగా తగ్గిపోవడం వల్ల నెమ్మదిగా ఆ జాయింట్ అన్నది ఆ బోన్ అన్నది చనిపోతుంది అనమాట. అక్కడ నెక్రోసిస్ ఫామ్ అయిపోతుంది అనమాట. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అయితే దీంట్లో ఎర్లీ సైన్స్ వచ్చేటప్పటికి ఈ లోపలికి పెయిన్ రావడం, గ్రాయిన్ రీజన్ లోకి పెయిన్ రావడం, నడుస్తున్నప్పుడు హిప్ చాలా పెయిన్ రావడం, లేకపోతే కుంటుతూ నడుస్తున్నా, ఇలాగా కాలు మీద కాలు వేసుకోవాలంటే ఇబ్బంది అవుతున్నా, ఇవన్నీ ఎర్లీ స్టేజెస్ అనమాట. గ్రాయిన్ లో నొప్పి రావడం, నడుస్తున్నప్పుడు హిప్ బోన్ మక్కలో నొప్పి రావడం, లేకపోతే ఇలా కుంటుతూ నడవలసి రావడం, లేకపోతే ఇలా కూర్చొని క్రాస్ లెగ్డ్ వేయడం చాలా డిఫికల్ట్ గా ఉండడం, లేకపోతే బాగా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆ నొప్పి అన్నది తగ్గకుండా అంతే ఉండడం, ఇవన్నీ ఎర్లీ సైన్స్ అనమాట. ఇవి కానీ మీరు గ్రహించారు అంటే మాత్రం ఈ వెంటనే మీరు దానికి రిలేటెడ్ స్కాన్స్ కానీ దాని రిలేటెడ్ టెస్ట్స్ ఏమన్నా కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ఎప్పుడైనా కానీ మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే ఇలాంటి పెద్ద పెద్ద వాటి నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం ఉందండి.